సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలన్నట. ఇది విచిత్రమైనటువంటిది డీలిమిటేషన్ ప్రక్రియ. మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తురా, సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికే ఇది ఎట్లా చేసినారు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం మేము. చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు. అసెంబ్లీ నడిపించే విధానం 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం. మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు. స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరినీ చూసే బాధ్యత ఆయనదే. నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసిండ్రు. ఒకటి, అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరు అభిప్రాయాలు చెప్పారు. మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూన్ అయ్యి 1:20 నిమిషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అంటే ఏందా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలను ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు. స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు, ఆయననే మాట్లాడుతుంటాడు. కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం. మళ్ళా బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని. అరే పారిపోయేది మీరు. అసెంబ్లీ నెల రోజులు పెట్టమంటే 3-4 రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు. పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యమంటుంది మీరు. కాబట్టి శాసనసభ అనేది అందరిది. అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు. అవకాశాలు అనేది అందరికీ ఇవ్వాలి.